యజుర్వేదము 25వ అధ్యాయంలో 13వ మంత్రం. ఇందులో విషయము దుష్కర్మలు చేయు వారిపై ఈశ్వరుని కృప. చెడు పనులు చేసేవారి మీద ఈశ్వరుని కృప ఉంటుందా లేదా అనేది ఈ మంత్రంలో చెప్పబడింది. ఓం యాత్మదా బలదాయస్య ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. ఇందులో ప్రతిపదార్థం యహ ఎవడు ఆత్మదా శరీరాదులను ఇచ్చునో విశ్వే అందరూ యస్య ఎవనిని ఉపాసతే ఉపాసించుచున్నారో దేవాః విద్వాంసులు యస్య ఎవని యొక్క ప్రశిషం ఆజ్ఞను పాలింతురో యస్య ఛాయ ఎవని ఆశ్రయము అమృతం మోక్షదాయకము యస్య ఎవని అనాశ్రయము మృత్యుః మరణదాయకము కస్మై దేవాయ అటువంటి దేవునికి హవిష శ్రద్ధాభక్తులచో నమస్కారం విధేమా అనగా నమస్కారము. ఇందులో పరమాత్మని గురించి చెప్పబడింది. పరమాత్మ ఎటువంటి వాడు, ఆయన వలన ఈ మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఏమి ఇస్తున్నాడు ఆయన, ఎందుకు ఆయనని మనము శ్రద్ధాభక్తులతో నమస్కరించాలి అనే విషయం ఇందులో ఇవ్వబడింది. దీని యొక్క మొత్తం సారాంశము, ఏ జగదీశ్వరుడు దయతో తన ఆత్మ విజ్ఞానమును కలిగించును, ఎవడు సర్వ విద్యలయు సత్య సుఖములయు ప్రాప్తినిచ్చును, విద్వాంసులెల్లరూ ఎవనిని ఉపాసించుతున్నారో, ఎవని అనుశాసనము వేదోక్త శిక్షను శిష్టులెల్లరూ అతి గౌరవంతో స్వీకరిస్తున్నారో, ఎవని ఆశ్రయించుట మోక్ష సుఖమునకు కారణము, ఎవని అకృపయే జన్మ మరణ రూప దుఃఖములను నొసకును, అటువంటి ఈశ్వరుని అతని సందేశమును అతని ఉపదేశములకు సత్య విద్యలను సత్య ధర్మములను సత్య మోక్షములను అంగీకరింపక వేదమునకు విరోధులై తన ఇచ్చ వచ్చినట్లు దుష్ట కర్మలు కోరికలతో దుష్ట కర్మలందు వర్తించు వారిపై ఈశ్వరుని కృప కలుగదు. ఇక్కడ స్పష్టంగా ఇవ్వబడింది. మరి ఏ అకృప అది దుఃఖములకు కారణమగును, మరి ఏ యకృప కృప ఆ కృప లేకపోవటం, పరమాత్మ కృప లేకపోవటం అనేది దుఃఖానికి కారణమవుతుంది. అతని ఆజ్ఞాపాలనమే సర్వ సుఖములకు మూలమగును. ఇది శాశ్వత సుఖము, పరమశాంతి, ఆనందము కావాలనుకునేవారు ఏం చేయాలి? ఈశ్వరీయ జ్ఞానం, వేద జ్ఞానం గ్రహించాలి, అలాగే వాటిని అనుష్ఠించాలి. అందులో ఏ విషయాలు చెప్పబడినా వాటిని అనుష్ఠించాలి. ఆ రకంగా పరమాత్మ యొక్క ఆజ్ఞాపాలన, ఆయన ఆజ్ఞాపాలన సంతానము పితృ మాతృ వాక్య పరిపాలన ఎలాగైతే చేస్తూ వారి యొక్క ఆశీర్వాదానికి అర్హులవుతున్నారో, అదేవిధంగా మానవులెల్లరూ ఆ పరమపిత పరమాత్మ యొక్క కృపకు పాత్రులు కావాలి. కృప కంటే ఇది ఉచితంగా వచ్చేదేమి కాదు. దానికి ఏం చేయాలంటున్నారు ఇక్కడ? పరమాత్మ ఏం చేస్తున్నారు? తన వేద జ్ఞానాన్ని సర్వ విద్యలు సత్య సుఖము ఎందులో చెందు దానిని మనకి వేద జ్ఞానం ద్వారా అందిస్తున్నారు. ఆ రకంగా మన ఆత్మ ఉన్నతికి పరమాత్మ దయతో ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని గ్రహించి మీరు ఉన్నతుల కండి,
దుఃఖాల నుంచి విడివడండి, పరమశాంతిని సుఖమును పొందండి అంటూ ఆయన ఇస్తున్నారు. అదే కృప. ఈశ్వర కృప అంటే ఎంత ఉచితంగా మనకేదో మనకు సేవలు చేసి మనకు కావాల్సిన కోరికలు తీర్చడం అనేది కాదు. ఈ వేదం అనేది ఏమిటంటే శాసనము. ఆ శాసనములు ఏముంటుంది? వేదోక్త శిక్ష. వేదంలో చెప్పబడినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ శిక్షను వారి శిష్యులు అతి గౌరవంతో స్వీకరించి దానిని ఆశ్రయించి మోక్ష సుఖమునకు కారణమవుతున్నారు. అలా కాకుండా అకృప అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట విననప్పుడు వాళ్ళు దురాచారులై పతనమవుతున్నారు. ఆ రకంగా ఈ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని స్వీకరించిన వాళ్ళు పరమాత్మ యొక్క కృపను పొందలేరు. పొందకపోవటం కారణంగా ఏమవుతున్నారు? జన్మ మరణ దుఃఖాలు పొందుతున్నారు. కాబట్టి ఆ వేదవాణి ద్వారా పరమాత్మ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను సారాన్ని గ్రహించి సత్యమును ధర్మమును తెలుసుకొని మోక్షమును పొందటం కోసం యోగ సాధన చేసి పరమాత్మ యొక్క కృపకు పాత్రులు కావాలి. అలా అవ్వని వాళ్ళు ఏమవుతున్నారు? వేదానికి విరోధులైనటువంటి వాళ్ళు, ఎలాంటి శాసనానికి బద్ధులు కానింటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కర్మలు చేసి దురాచారాలు, దుష్టమైన కోరికలతో దురాచారాలు వర్తించి పరమాత్మకు దూరం అవుతున్నారు. పరమాత్మకు దూరం అవడం అంటే అశాంతిని పొందటం, పరమశాంతికి దూరం అవడం, సుఖానికి దూరం అవటం. ఈ రకంగా మనమందరం కూడా ఈశ్వర ఆజ్ఞాపాలనేటటువంటి వేదమును అధ్యయనం చేసి అందరి నీతిని గ్రహించి తదనుగుణంగా మనం ఆచరించి పరమ శాంతిని పొందుదాము అని ఆశిస్తున్నాం. ఓం ఇది శం.